విశాఖలో ఏపీ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ సమావేశం జరిగింది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సమావేశమై థియేటర్ల నిర్వహణ పర్సంటేజీలపై చర్చించారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతల సంఘాల నుంచి 27 మందితో కమిటీ ఏర్పాటు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో సంఘం నుంచి 9 మంది చొప్పున కమిటీ ఏర్పాటు చేసినట్లు ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షులు కళ్యాణ్ తెలిపారు. కమిటీ సభ్యుల పేర్లు త్వరలోనే ప్రభుత్వానికి అందిస్తామని స్పష్టం చేశారు. మీటింగ్ ఈరోజు జరిగిందండి. 3 సెక్టార్లు, అన్ని సెక్టార్ల వాళ్ళు వచ్చారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు, స్టూడియో సెక్టార్ 4 సెక్టార్లు వచ్చాయి. మేము మాకున్న ప్రస్తుత సమస్యల మీద ఎగ్జిబిటర్ల నుంచి, డిస్ట్రిబ్యూటర్ల నుంచి, ప్రొడ్యూసర్ల నుంచి 999 మెంబర్స్తో ఒక కమిటీ చేసుకున్నాం. ఆ కమిటీ ద్వారా ప్రభుత్వానికి మా సమస్యలు ఇచ్చేసి మేము అప్రూవ్ అవుతాం. ఈ కమిటీ పేర్లు ఇవన్నీ మీకు సండే ప్రకటిస్తాం. సండే కానీ మండే గవర్నమెంట్కి లిస్ట్ పంపుతున్నాం. పంపేటప్పుడు ఆ కమిటీని ప్రకటిస్తాం. థ్యాంక్ యూ. అది పర్సంటేజ్ విధానం ఇట్లా దాని మీద నిర్ణయం తీసుకోండి సార్. ఇది రెగ్యులర్గా జరిగే ఈసీ సార్. ఇక్కడ రెగ్యులర్గా జరిగే ఈసీలో మేము ఆల్రెడీ నిర్ణయం తీసుకొని ప్రెసిడెంట్ గారు డిక్లేర్ చేశారు. 30వ తారీఖు ఈసీలో డిస్కస్ చేస్తాం. అదే డిస్కస్ చేసి కమిటీ వేయడం జరిగింది. 27 మంది కమిటీ మెంబర్ని ముందు గవర్నమెంట్ పంపించిన తర్వాత ప్రెస్కి రిలీజ్ చేస్తాం. మీటింగ్ ఈరోజు జరిగిందండి. 3 సెక్టార్లు, అన్ని సెక్టార్ల వాళ్ళు వచ్చారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు, స్టూడియో సెక్టార్ 4 సెక్టార్లు వచ్చాయి. మేము మాకున్న ప్రస్తుత